2 లక్షల కంటే ఎక్కువ అప్పులు ఉన్నోళ్లకు రుణమాఫీ కాలేదు కదా. 2 లక్షల మీదికి బ్యాంకుల్లో బకాయిలు ఉంటే ఆ అప్పు కడితే వాళ్లకు కూడా రుణమాఫీ అవుతుందని ఖుద్దు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారే చెప్పిండు. అసెంబ్లీ ఎన్నికల ముంగట అందరు రైతులకు రుణమాఫీ అనుడు ఏందో మళ్ళా ఇప్పుడు ఇట్లా మాట మార్చుడు ఏందో పోరి. మలి సర్కారు 3 విడతల 2 లక్షల లోపు రుణమాఫీ చేసిందని పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చేసింది శారానంతు అయితే చెయ్యనిది బారానంతు ఉన్నది అన్నట్టు ఉన్నదని బీఆర్ఎస్ లీడర్ల కాడ నుంచి బీజేపీ లీడర్ల దాకా వాళ్ళనుడు. కొందరికి లక్షలోపు ఉన్నా, 1.5 లోపు ఉన్నా, 2 లక్షల లోపు ఉన్నా రుణమాఫీ కానే కాలేదని రోడ్లెక్కి లొల్లులు పెట్టుడు, ధర్నాలు, రాస్తారోకోలు చేసుడున్నది. అదట్లుంటే ఇప్పుడు సీఎం రేవంతాలు సారు మస్తు మందికి రుణమాఫీ కాని మాట వాస్తవమే. వాళ్ళకు కూడా వారం 10 దినాలల్లా మాఫీ చేస్తామని అనుకొచ్చుడు. అట్లనే 2 లక్షల కంటే బ్యాంకుల అప్పు ఎక్కువ ఉన్నోళ్లకు మాఫీ కాదా అని చాలా మంది రైతులు అడుగుతుండ్రని 2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న అన్నదాతలకు కూడా మాఫీ అవుతుంది. కాకపోతే 2.5 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అప్పు తీసుకుంటే ఆ మీది పైసలు కట్టి 2 లక్షలు కట్టకుంటే అగో అవిటిని మాఫీ చేసే జిమ్మెదారి మా సర్కారు మీద ఉందనుకొచ్చిండు. ఎట్లున్నది రేవంతాల సారు ముచ్చట. ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్నా అన్నట్టే చేసిండు. ఎన్నికల ముంగట ఓ మాట, ఎన్నికల తర్వాత ఓ మాట. మీరు ఈటితోని కొడితే మేము పత్తరతోని కొడతామా అన్నట్టు ఆలోచన చేస్తున్నారట రైతులు కూడా. ఏం ఆలోచన చేస్తారో చూడాలి.